హలోనే మిస్సెస్రావు హైదరాబాద్ గురించి లీషా అనేటువంటి ఒక యువతి చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. అది ఏంటి ఆవిడ చేసినటువంటి వీడియో అని అంటే, ఇటీవల ఆవిడ హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ నగరానికి రాకముందు ముంబైలో స్థిరపడాలని చెప్పేసి అనుకున్నారట. హైదరాబాద్ వచ్చి 4 గంటల పాటు అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ వెళ్ళింది. ఎక్కడ కూడా ఈవిటైజింగ్ కానీ భయం కానీ లేకుండా సురక్షితంగా ఇంటికి చేరాను అని చెప్పి చెబుతూ, ఇలాంటి అందమైనటువంటి ప్రశాంతమైనటువంటి రక్షణతో కూడినటువంటి నగరాన్ని చూసిన తర్వాత ముంబైలో స్థిరపడాలన్నటువంటి ఆలోచన నుంచి హైదరాబాద్లో స్థిరపడాలి అనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయానికి వచ్చాను అని చెప్పి వీడియో చేసింది లిషా. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దాని కింద కామెంట్స్ అనేక మంది ఆవిడతో ఏకీభవించారు. కొంతమంది అయితే ఒక్కసారి హైదరాబాద్ రుచి చూసిన తర్వాత, హైదరాబాద్లో నివాసం ప్రారంభించిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేరు, హైదరాబాద్ అద్భుతం, హైదరాబాద్ అందమైన నగరం, హైదరాబాద్ అంటే భాగ్యనగరం, హైదరాబాద్లో అందరూ బతకచ్చు అనేటువంటి ఇలా రకరకాల కామెంట్స్ పెడుతూ ఆ వీడియోను వైరల్ చేశారు. నిజంగానే మిగతా సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాదు అమ్మాయిలకి సురక్షితం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హైదరాబాద్ పోలీసు అక్కడ షీ టీమ్స్ పెట్టారు, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లు పెట్టారు, 360 డిగ్రీస్ యాంగిల్లో సీసీ కెమెరాస్ పెట్టి ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఐటీ ఉద్యోగులు, అనేక మంది విద్యావంతులు వచ్చారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నిజంగానే హైదరాబాద్ ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి నగరం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. లీషా అనే అమ్మాయి రాత్రి వేళ 4 గంటల పాటు నడిచి వెళ్తూ ఉంటే ఎక్కడా డిస్టర్బ్ లేదు అని తన స్వానుభవాన్ని చెప్పారు. నిజంగా కూడా మిగతా సిటీస్తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఆవిడ చెప్పింది నిజమే. ఈ హైదరాబాద్ని ఇలానే మనం కాపాడుకోవాలి. అయితే అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అవి కూడా జరగకుండా ఉంటే బాగుంటుంది. మరి లీషా తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి క్రమంలో